జిల్లా పోలీస్ ఆఫీసులో కవాత్ ప్రాంగణం సెల్యూట్ బేస్ను ఆవిష్కరించడానికి మెదక్ జిల్లాకు విచ్చేసిన గౌరవ డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అనంతరం సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని శిలాపథకంతో ప్రారంభించారు. తదుపరి పోలీస్ కవాతులో పాల్గొన్నారు. గౌరవ డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ మాట్లాడుతూ మెదక్కు మంచి పేరెడ్ గ్రౌండ్ రావడం శుభసూచకమన్నారు. పోలీస్ సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా మీకోసం మేమున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, ఐజీపీ రమేష్ ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. ఎం రమేష్ ఐపీఎస్ ఐజీపీ ఎండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గారికి, మెదక్ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కాపు ఇంపార్టెంట్ డే. మన మెదక్ జిల్లాకి ఒక మంచి పరేడ్ గ్రౌండ్ వచ్చింది. సో యాజ్ ఎంపీ గారు చెప్పారు, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఉండాలి. సో దానికి పరేడ్ గ్రౌండ్ చాలా ముఖ్యం. తర్వాత పోలీస్కి పరేడ్ రెగ్యులర్గా జరగాలి, ఇది కూడా చాలా ముఖ్యం. దాంట్లో డిసిప్లిన్ వస్తుంది, ప్రొఫెషనల్ నిజం వస్తుంది, ఇది మొత్తం ప్రాక్టీస్ కూడా ఉంటాయి. సో ఆల్ దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. First of all, I thank Chairman, Police Housing Corporation, MD, and all the members of Police Housing Corporation for doing such a wonderful job and making it such a beautiful parade center. Just opposite the DPO, beautiful DPO that also constructed by Police Housing Corporation. Thank you all members of Police Housing Corporation under the leadership of Chairman Garu for making it so good. Tarvata ఎంపీ గారు కొన్ని విషయాలు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. సో ఇది కూడా చెప్పారు, డీజీపీ గారు ఉన్నారు మీకోసం. సో నేను ఉన్నాను, మీరు యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. మెదక్ జిల్లాకు సంబంధించి మనం చాలా కాలం నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లకి స్వంత భవనాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి సార్. అట్లే అప్గ్రేడేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కూడా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది. ఎట్లాగో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మొదటగా నేషనల్ హైవే తీసుకుంటే సార్, తూప్రాన్ దాటిన తర్వాత చేగుంట మధ్యలో కొత్తగా మాసాయిపేట అనే కొత్త మండల కేంద్రం అయింది సార్. మండలం అయితే పనిచేస్తుంది, కానీ ఆ మండలానికి ఒక పోలీస్ స్టేషన్ రాలేదు సార్. అందుకని మాసాయిపేటకి ఒక కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు చేయాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీ గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అదే రకంగా సార్ నార్సింగి చేగుంట తోటి ఇంకొంచెం ముందుకు వస్తే నార్సింగి అని ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. దానికి ఒక నూతన పోలీస్ స్టేషన్ భవనం స్థలం ఉంది కాబట్టి నూతన పోలీస్ స్టేషన్ భవనం ఒకటి నార్సింగ్కి మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెదక్ విషయానికి వస్తే మెదక్ పక్కన ఉన్నటువంటి హవేలీ గన్పూర్ లో పోలీస్ స్టేషన్ ఉంది సార్. వి నీడ్ ఏ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇన్ హవేలీ గన్పూర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.